సో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఆ యొక్క దేశాలు అవుతున్నాయో వాటిని మట్టుబెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ సంస్థలు పూర్తిగా మట్టుబెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంత నీచాతిరీచంగా అంటే ఆ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తే వాళ్ళు 50% రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. మాఫీపై తప్పుదారి పట్టిస్తున్నారు. సీఎం రేవంత్ కు హరీష్ రావు భారీ లేఖ. యువత నిలదీయాలని పిలుపు. యువత మీ వెంట లేరు హరీష్ రావు గారు, గుర్తుపెట్టుకోండి. యువత మీ వెంట లేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువతను మొత్తంగా మీరు వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు గురిశారు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన కీలక భూమిక పోషించింది ఉస్మానియా యూనివర్సిటీ విషయం అందరికీ తెలుసు. కనీసం ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు కూడా మీరు న్యాయం చేయలేదు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యమకారులు, వాళ్ళకి ఎవరు కూడా న్యాయం చేయలేదు. వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాల్సింది పోయి చీకట్లు నింపినరు. ఇప్పటికి కూడా అనేక రకాల ఇబ్బంది పడతారు ఉద్యమకారులు. ఆ సోయి లేని చాతక దద్దమ్మలు మీరు మాట్లాడుతున్నారు యువత నిలదీయాలని. సిగ్గుండాలిగా కొంచెం మాట్లాడడానికి. ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్, వీధి ఆహార విక్రేతలందరికీ తప్పనిసరి. వ్యాపారులు ఎఫ్ఎస్ఎస్ చట్టంలోకి భోజన పదార్థాల శుచి శుభ్రతపై శిక్షణ. ₹100తో ధృవపత్రం. తొలుత హైదరాబాద్, తర్వాత రాష్ట్రమంతా 25,000 మందికి ప్రయోజనం. దేశంలో తొలిసారి ప్రభుత్వ కీలక నిర్ణయం అంటూ చూస్తాం.